నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జయ గురుదత్తారా. శ్రీ గురుదత్త. ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను రా. అక్క, జాబ్ ఉద్యోగం రావాలి అని అంటే అసలు గురువు ప్లే చేయని పాత్ర అంటూ ఏముంటుంది కదా. జ్ఞానం ఉంటేనే కదా మనకి మంచి జాబ్ రావడం అనేది. చదువుకున్న దాంట్లో చక్కగా చదువు గుర్తుండటం, పరీక్షల్లో పాస్ అవ్వటం, తద్వారా మంచి ఉద్యోగాలు రావటం, ఇదంతా గురువు అనుగ్రహం మీదనే ఆధారపడింది. ఖచ్చితంగా నువ్వు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది. సాయి సార్ చరిత్రలో ఒక అధ్యాయం ఉంటుంది. ఒక మందబుద్ధి బాలుడు ఉండేవాడు. వాడు ఎప్పుడు చాలా బాధపడుతూ ఉండేవాడు. నేను ఎంత కష్టపడుతున్నాను, పరీక్షల్లో మర్చిపోతున్నాను. తర్వాత బాబాని దర్శించుకోవడానికి వెళ్తాడు, షిరిడి సాయిబాబాని దర్శించుకోవడానికి. అప్పుడు బాబా గారు ఆశీర్వాదం ఇస్తారు, నువ్వు తప్పకుండా గురుస్మరణ చెయ్యి, ఈసారి చూడు పరీక్షల్లో నీకు ఎలా మార్కులు వస్తాయని, గురువు మీద విశ్వసించు అని. అప్పుడు గురువు మీద పూర్తి విశ్వాసంతో వెళ్ళి పరీక్షలు రాస్తాడు. చక్కగా ఉత్తీర్ణత అయ్యి మళ్ళీ వచ్చి బాబా పాదాల మీద పడి, స్వామి గురువు మీద అసలు ఇంత శ్రద్ధ పెడితే, అంటే గురువు అనుగ్రహం ఉంటే ఏమైనా సాధించవచ్చు అని అర్థమైంది. అందుకే ఎప్పుడు కూడా గురువు అనుగ్రహం అవసరము అని ఆ బాలుడు తెలుసుకుంటాడు. పాఠాలు చెప్పే దగ్గర నుంచి గురువు ఆయన పాత్ర ప్లే చేస్తూనే ఉంటారు. మా టీచర్ చెప్పింది 100% కరెక్ట్ అని నమ్మి చక్కగా బుర్రలో ఎక్కించుకున్నా అంటే ఇంకా దానికి మించింది ఏముండదు. అవును, అక్కడ కూడా గురువు అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఎక్కడైనా గురువు అనుగ్రహం. గురువు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా భగవంతుడు మెచ్చుతాడు. అద్భుతం అక్క. సో మరి ఇట్లా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లైఫ్ లో సెటిల్మెంట్ లేదండి, అప్పుడు కూడా గురువు అనుగ్రహమే కావాలి. మరి ముందుగా అసలు జాబ్ రావట్లేదు, సరైన జాబ్ రావట్లేదు, ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అవ్వట్లేదు. ఒక్కొక్కరు చాలా టాలెంటెడ్ ఉంటారు, అక్కడికి వెళ్ళి మాట్లాడలేకపోతారు. మాట్లాడాలంటే కూడా మరి వాక్కు స్వామే కదా. మరి ఇట్లా అక్క వీటన్ని ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని అడ్రస్ చేయాలంటే ఏం చేయాల్సింది? గురువు ఏం చెప్పారు అని అంటే, మనం గురువు విషయానికి వస్తే మేడి చెట్టు ఎంత ఇంపార్టెంటో మందార వృక్షం కూడా అంతే ఇంపార్టెంట్. అవునా? గురు దత్తాత్రేయ స్వామికి అసలు మందార వృక్షంకి గురువుకి ఏంటి కనెక్షన్ అని అనుకుంటే, మనకి నైమిసారణ్యం అంటే ఏ పురాణంలో, నైమిసారణ్యంలోని దత్తాత్రేయుడి యొక్క కొలువును బ్రహ్మాండ పురాణం ఇలా వివరిస్తుంది. నైమిసారణ్యం గురించి ఎలా వివరిస్తుందంటే, ఒక మందార వృక్షం, దాని క్రింద ఒక మణిపీఠం, దానిపైన ఆసీనుడైన దత్తస్వామి, ఆయన జడలో మల్లెలు, మొల్లలు, జాజులు, మెడలో మణిహారాలు, ఫణిహారాలు, మొలలో బంగారు మొలత్రాడు, శంఖ చక్రాలు, గదా పద్మాలు, డమరు, త్రిశూలాలు, మలా కమండలాలు ధరించి ఉంటాడు. అంటే వామాంకమందు యోగలక్ష్మి అనగాదేవి, మధుమతీదేవి, వెనుక కామధేనువు, సనక సనందాది సాధు సత్తములు, యోగులు, మహర్షులు, నవనాథులు మొదలైన వారంతా స్వామిని పరివేష్టించి ఉంటారు. పాసము, అంకుశము, పరాశక్తి, పరమేశ్వరి, కామేశ్వరి, భువనేశ్వరి, శ్రీదేవి, భూతజాలము, అష్టసిద్ధులు, ఐశ్వర్యములు, దేవతలు, దానవులు ఆయన ముందు చేతులు జోడించి వినమ్రతాభావంతో ఉంటారు. ఇదంతా ఎక్కడికి రిలేట్ అయి ఉంది? మందార చెట్టు కింద, మందార వృక్షం కింద రిలేట్ అయి ఉంది. ఇది ఎందులో చెప్తుంది? బ్రహ్మాండ పురాణంలో చెప్తున్నారు అనమాట. అయితే ఈ మందార వృక్షాన్ని పూజించిన వాళ్ళకి, ఎవరైతే మందార వృక్షాన్ని పూజించి 11 ప్రదక్షిణలు చేస్తారో, అలా 11 గురువారాలు, మోస్ట్ పవర్ఫుల్ డే గురువుకి గురువారం, లేదా 11 శనివారాలు, లేదు ఇది కూడా మిస్ అయ్యాము అని అంటే నేనైతే గురువారాలే చేయాలని చెప్తాను. గురువారం గాని శనివారం గాని 11 ప్రదక్షిణలు మందార చెట్టుకు చేసి, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర, దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర అని 11 ప్రదక్షిణలు ఎవరైతే చేస్తారో, అంటే ఈ నామస్మరణ చేస్తూ, ఈ నామస్మరణతో, గురు నామస్మరణతో 11 ప్రదక్షిణలు ఎవరైతే చేస్తారో, చేసి ఆ మందార పుష్పాలని భక్తి పూర్వకంగా అంటే స్వామికి అర్పిస్తారో, మందార పుష్పాలని అలంకరిస్తారో, వాళ్ళ ఇంట్లో ఉండే ఫోటోలు కావచ్చు, దత్తాత్రేయ స్వామి ఆలయాల్లో అవ్వచ్చు, ఎక్కడైనా కూడా తీసుకెళ్ళి స్వామికి మందార పూలతో ఎవరైతే అలంకరిస్తారో, త్వరలోనే వాళ్ళకి జాబ్స్లో మంచి జాబ్స్ రావటము, ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవ్వటము, జీవితంలో సెటిల్ కానటువంటి వాళ్ళు సెటిల్ అవ్వటం జరుగుతుంది. అద్భుతం. మందార వృక్షానికి
గురు దత్తాత్రేయ స్వామికి అంతటి అనుబంధం ఉంది. ఏ కలర్ మందారం అయినా పర్వాలేదా? ఎర్ర మందారం అయితే చాలా మంచిది. రెడ్, ముఖ్యంగా రెడ్ కలర్ ఎటువంటి మందార చెట్టు అయినా కూడా స్వామికి ఇష్టమే. కానీ లైట్ ఎల్లో కలర్, ఈ గంధం కలర్వి కూడా వస్తూ ఉంటాయి. ఎల్లో గంధం ఆ, ఇంకా మంచిది. ఇంకా పసుపు బాగుంటాయి. రంగు ఆయనకి దత్తాత్రేయ ఇష్టం స్వామికి కదా. ఇష్టం కదా. ఉమ్. అలా ఉమ్. అలా రకరకాల మందార పూలను తీసుకొచ్చి స్వామికి అలంకరించి ఉమ్. గురువారం రోజు ఆ. చక్కగా ఆయనని స్మరించుకొని గురునామస్మరణ చేసుకొని 11 ప్రదక్షిణలు చేసుకోవాలి. రైట్. చిన్న చిన్న మందార మొక్కలు కూడా ఇళ్ళలో పెంచుకుంటారు, పెంచుకుంటారు. కుండీల్లో వాళ్ళ అవి. బాల్కనీల్లో కూడా ఉమ్. పెట్టుకొని వాటికి చేసుకోవచ్చు. కూడా ప్రదక్షిణ చేయొచ్చా? చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. భూమిలో ఉండే వాటికి ఎక్కువ ఉమ్. ఫలితం ఉంటది. కానీ ఇంకా ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కాబట్టి Exactly. ఉమ్. అలా కూడా అనుకొని ఇక్కడ ఏదైతే మనము ఇప్పుడు బ్రహ్మాండ పురాణంలో నైమిసారణ్యంలో మనము ఈ మణిపీఠం ఉందో, దత్తాత్రేయ స్వామి మణిపీఠము ఆ మందార వృక్షం కింద ఉన్నట్టు ఊహించి గురుస్మరణ చేస్తూ చేయండి. ఉమ్. ఉమ్. ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది. ఉమ్. నమ్మకంతో చేయండి. ఉమ్. నమ్మకంతోనే మీకు పనులు జరుగుతాయి. Right. మనసా వాచా కర్మన దత్తస్మరణ చేస్తూ చేయండి. Right. ఖచ్చితంగా ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవుతారు, లైఫ్ లో సెటిల్ అవుతారు. బ్యూటిఫుల్ అక్క. అలాగే ఈ శ్లోకంలో కూడా చాలా వివరంగా ఉంటుంది. ఉమ్. మందార మూలే మణిపీఠ సంస్థం ఉమ్. సువర్ణ దానైక నిబద్ధ దీక్షం ధారయేత్ పరితం నవనాద సిద్ధే దారిద్ర దావనాల కాలమేఘం ఉమ్. అని ఎంతో చక్కగా ఆ మణిపీఠాన్ని వివరిస్తుంది ఉమ్. మనకి బ్రహ్మాండ పురాణం. ఉమ్. అలాగే స్వామి గురించి మనం మాట్లాడాలి అంటే మన నాలుక సరిపోదు. వాగ్దేవికి కూడా తరం కాలేదంట దత్తాత్రేయ స్వామిని వర్ణించగలిగే శక్తి. వేదాలు కూడా ఎలా వర్ణించాలో తెలియక మౌనంగా ఉన్నాయట. ఇంకా మనం ఎంతటి వాళ్ళం అంతే పద్మిని. కదా. అంతటి అంటే అంతటి అపురూప స్వరూపం. అపురూప స్వరూపం దత్తాత్రేయ స్వామి వారు. ఆ మణిపీఠము, అక్కడ ఉండే అనసూయ, అత్రి, చంద్రుడు, దుర్వాసుడు, సప్తఋషులు అందరూ కూడా కూర్చొని ఆసీనులై ఉంటారన్నమాట. అలాంటి మణిపీఠం అంటారు. అది మందార వృక్షం కింద ఉంటుంది. అద్భుతం. అయితే ప్రాక్టికల్ గా కొన్ని విషయాలు కూడా ఈ సందర్భంలో మాట్లాడుకోవడం అనేది కరెక్టే మాట్లాడుతుంది. ఎందుకంటే కొంతమందిని మనం చూస్తాం, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అక్క. వాళ్ళ బాస్ ని తిట్టటం, ఆయన గురించి గాసిప్స్ ని క్రియేట్ చేయడం, ఎవరైతే అన్నం పెడుతున్నారో ఆయననే మాట్లాడటం, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటం, వాళ్ళ గురించి నెగటివ్ ని స్ప్రెడ్ చేయటము, ఇవన్నీ ఎట్లాంటి ఫలితాలను తీసుకొస్తున్నాం? అలా నెగటివిటీతో ఉండే వాళ్ళకి నెగటివ్ ఎఫెక్ట్స్ తగులుతాయి. ఎందుకంటే పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేవి రావు పద్మిని. ధర్మం కూడా ఏం చెప్తుంది అంటే నువ్వు ధర్మ మార్గంలో వెళ్తేనే నీకు ఎక్కడైనా కూడా భగవంతుడు సహకరిస్తూ ఉంటాడు. మన పూర్వం నుంచి తీసుకుంటే సనాతన ధర్మంలో కూడా ధర్మానికి కొంత సమయం పట్టొచ్చు, కానీ ధర్మమే గెలుస్తుంది. కష్టాలు కూడా పడొచ్చు, కానీ ధర్మమే గెలుస్తుంది. ఎప్పుడైతే నువ్వు అధర్మంగా, అంటే నీకు నచ్చకపోతే నువ్వు పని చేయకుండా సోమరిపోతలా ఉండి, పోనీ ఒకవేళ బాస్ మంచివాడే కాదు, పోనీ అప్పుడు వేరే జాబ్ చూసుకో, అప్పుడు నువ్వు ముభావంగా ఉండు. అప్పుడు ఆ కర్మ అనేది తొలుగుతుంది. నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో ఇంకా ఆ కర్మని నువ్వే పెంచుతున్నావు. నీ నోటి ద్వారా, నీ నాలుక ద్వారా, నీ నోటి ద్వారా ఆ కర్మని నువ్వు పెంచుకుంటున్నావు. ఆ బాస్ కర్మ అంతా నువ్వు తీసుకుంటున్నావు. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఈ పాయింట్ నేను తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, నువ్వు అసలు గ్రాటిట్యూడ్ అనేది లేదు. అన్నం పెడుతున్నాడు, నీకు నెలలా శాలరీ ఇస్తున్నాడు, నువ్వు చేసే పనికి ఆ గ్రాటిట్యూడ్ అనేది అసలు లేదు. గాసిపింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ గ్రాటిట్యూడ్ చూపిద్దామే అన్నదే లేదు. ఎలా కదా ఆ గ్రాటిట్యూడ్ లేని వాళ్ళకి అందరికీ కూడా పద్మిని ఇలాంటి ఇబ్బందులు అనేవి వస్తూనే ఉంటాయి. గ్రాటిట్యూడ్ ఎవరికైతే లేదో, అంటే ఎవరైనా ఒకరు నీకు సహాయం చేశారు, ఆ సహాయాన్ని నువ్వు మర్చిపోయి ఇంకా తిరిగి నిందలు వేసి దాని గురించి మాట్లాడి గాసిప్ చేస్తున్నప్పుడు ఆ కర్మ అనేది నీకు అంటుకుంటుంది. ఆ కర్మ ఎప్పుడైతే, ఇప్పుడు బానే ఉంటుంది, ఎప్పుడైతే ఆ సమయం అయిపోతుందో ఆ కర్మ నువ్వు అనుభవింపక తప్పదు. ఖచ్చితంగా వాళ్ళకి ఏంటి అని అంటే ఇలాంటివి మానుకోవాలి. ఇప్పుడు దైవ మార్గంలో నడుచుకుంటూ ఉంటే ఇలాంటివన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయి. తెలిసి తెలియక ఇట్లాంటి తప్పులు చేస్తుంటే అట్లీస్ట్ మానుకుని క్షమాపణ స్వామికైనా చెప్తే ఎంతో కొంత మార్పు. స్వామి మేము మారేలా చూడు తండ్రి, మమ్మల్ని అనుగ్రహించు, ఇలాంటి వక్ర బుద్ధి నుంచి సరైన బుద్ధిలోకి మారేలా చూడు తండ్రి అని కోరుకోవాలి. ఎవరు కరెక్ట్ కాదు, ప్రతి ఒక్కరిలో పాజిటివ్ నెగటివ్ ఉంటుంది. చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.